రైట్. ఎందుకు మారాల్సొచ్చింది? రూట్స్ మొత్తం గూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయి మీ రూట్స్ మొత్తం గూడా. బీఆర్ఎస్‌కి ఎందుకు షిఫ్ట్ కావాల్సొచ్చింది? అంటే నాయకత్వం బలంగా లేదనిపించిందక్కడ. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓకే. మేమందరం కలిసి ఉండే. వారు చనిపోయిన తర్వాత లీడర్‌షిప్ ఒక క్వాలిటీసు, ఒక మంచి నాయకత్వము మాలాంటి యువకులను ఆకర్షించే నాయకత్వం కనిపియలే. హుహు. దాంతో పాటు ఇగ నేను ఈ కేసీఆర్ పైన చాలా ఆకర్షణగా హ్మ్. నా దృష్టి మళ్ళింది. హ్మ్. వారి యొక్క విజనరీ, వారి యొక్క నిర్మాణం, వారి యొక్క తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని ఏ రకంగానైతే మార్చారో, హ్మ్. దానికి పూర్తిగా ఆకర్షితులై మనం బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అనంటే ఏం జెప్తారు? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంకి హ్మ్. చిన్నారెడ్డి గారి నేతృత్వంలో మేము ఢిల్లీకెళ్ళడం హ్మ్. చేయడము, అప్పట్లో ఎమ్మెల్యేస్ అందరూ తెలంగాణ కావాలి అని అడగడం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం. హ్మ్. తదుపరి పరిణామాలు వారు చ అధికారంలో అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ వాదన హ్మ్. కొనసాగిస్తూనే ఉన్నాము. హ్మ్. అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా క్షేత్రస్థాయిలో హ్మ్. తెలంగాణ రావాలి, కావాలి అని హ్మ్. వాళ్ళు హ్మ్, ఏందంటే పోరాటాలకు దిగిండ్రు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, మేము అందులో భాగస్వాం కాబట్టి మేము సోనియా గాంధీకి పలు దఫాలు రిప్రజెంటేషన్ ఇవ్వడం. హ్మ్. తెలంగాణ కానీ మీరు ఇయ్యమని. ఎవరి నాయకత్వంలో పని జేశారు ఎక్కువ కాలం? ఆ వ్యక్తే తెలంగాణకి వ్యతిరేకంగా చాలా వ్యతిరేకంగా ఇది మీరు నిజమా కాదా? వైఎస్ఆర్ గారు? లేదండి. ఆ! వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే చిన్నారెడ్డి గారిని నాయకత్వం వహించినప్పుడు ఆయన స్వీకరించిండు. హుహు. చిన్నారెడ్డి గారు తెలంగాణ కావాలి అని అందరూ 42 ఎమ్మెల్యేల సంతకాలతోని ఢిల్లీకెళ్ళినాము. మేమంతా గూడా ఢిల్లీకెళ్ళి సోనియా గాంధీని కలిసి, సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ చేసి హ్మ్. హ్మ్. వచ్చినాం. ఓకే. అయితే వారు తెలంగాణ వాదనను కొనసాగింపజేసిండ్రు. హ్మ్. కానీ ఇక్కడ అడ్డుకోలే. ఒక వాదన ఇనిపించారు. ప్రజలల్లో తెలంగాణ బలంగా ఉంటే గూడా వారికి రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండే. హ్మ్. సరే అధికారంలో ఉన్నాంక కొద్దిగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ వాదన అనేది కొద్దిగా తగ్గింది. హ్మ్. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచిగా పుంజుకుంది. హ్మ్. నవ తెలంగాణలో ఫస్ట్ టైము మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సెకండ్ టైమ్ అంతకంటే ఎక్కువ సీట్లతో అధికారంలో వచ్చింది 2018లో. కానీ 2023లో ఎందుకు గెలవలేకపోయిందంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన అందించిన తర్వాత కొద్దిగా ప్రజలలో యాంటీ ఇన్కంబెన్సీ. హుహు. హ్మ్. ఇంకా అది గాకుండా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి హ్మ్. మేము రూపాయి ఇస్తే ఆయన రూ. 10 ఇస్తా అన్న పథకాలు తీసుకొచ్చిండు. హ్మ్. హ్మ్. ఆహ్, చాలా వరకు ఆయన గ్యారంటీలు గానీ, ఆయన 420 హామీలు గానీ, అవిటికి ప్రజలు నమ్మిండ్రు. హ్మ్. నమ్మి సరే ఒక్కోసారి అవకాశం ఇద్దాం అని ఇచ్చిండ్రు. హ్మ్. కానీ తీరా ఇప్పుడు మోసపోయినామని ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. హ్మ్. అంటే 23లో మేము రాకపోవడానికి కారణం ఏంది అనంటే, ఒకటి 10 సంవత్సరాల పాలనలో కొద్దిగో గొప్పో యాంటీ ఇన్కంబెన్సీ ఓకే. ఉంది. అది మొత్తం 39 సీట్లొచ్చినాయి మాకు. అవును. దాంట్లో అంత పెద్దగా యాంటీ గూడా లేదు. కాకపోతే ప్రజలు కాంగ్రెస్ యొక్క హామీలను నమ్మిండ్రు. హ్మ్. సరే ఇప్పుడైతే వస్తున్నాయి ఇవన్నీ ఇంకా పైపెచ్చుగా ఇంకా ఎక్కువ ఆహ్, ఓ ఓ ఓ సంక్షేమాలు వస్తాయి గదా! మనకు అందుతాయి అనుకోని వాళ్ళు కాంగ్రెస్‌కు మొగ్గు చూపెట్టిండ్రు. కానీ వారిని అధికారంలో జిల్లాల్లో తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీని నమ్మని జనాలు హ్మ్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మాత్రం వన్ సైడ్‌గా నమ్మారు. ఎలా సాధ్యమైందంటారు ఇది? అంటే ఇప్పుడు పేదరికం అనేదంతా మీకు తెలుసు. హ్మ్. ఇయాల జిల్లాలలోనే ఉంటది. హ్మ్. హ్మ్. బడుగు, బలహీనులు, అణగారిన వర్గాలు, ఓకే. వెనుకబడిన వాళ్ళు, ఇది రూరల్‌లో చాలామంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. హ్మ్. వాళ్ళకు ఈ పథకాలు రేవంత్ రెడ్డి ఆశ చూపెట్టిన పథకాలన్నీ వాళ్ళు నమ్మిండ్రు. హ్మ్. ఈ అర్బన్‌లో ఏంది ఒకటి జర మిడిల్ క్లాస్ ప పబ్లిక్ ఉంటుంది. ప్రజలుంటారు. ఇంకోటి ఇక్కడ కేటీఆర్ గారు ముఖ్యంగా నగరాన్ని హ్మ్. ఒక అంటే దేశ ముఖ చిత్రంలోనే ఒక తెలంగాణను తీసుకొచ్చారు. ఓకే. అయితే తెలంగాణ ఎవరైనా గానీ తెలంగాణకొచ్చి హైదరాబాద్‌కొస్తే అమెరికాకొచ్చిన అన్న ఫీలింగు కేటీఆర్ గారు
అభివృద్ధి ద్వారా చాలా ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అనుకోండి, ఉమ్, చాలా ఫ్లైఓవర్లు అనుకోండి, మీరు ఆ, ఇది వాకోవర్ బ్రిడ్జిలు, ఇంకా అండర్ పాస్లు చాలా ఉమ్. ఆ, కానీ హైదరాబాద్ అభివృద్ధి మొత్తం కేటీఆర్ అండర్లోనే కాదు కదా, బీఆర్ఎస్ అండర్లోనే కదా. అంతకు ముందు కూడా పాలకులు చాలా మంది ఫోకస్ పెడితేనే ఒక షేప్ వచ్చినట్టుగా ఉంది ఆహా, హైదరాబాద్. ఇప్పుడు ఉమ్, ఆ రకంగా అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అందరూ చేసుకుంటూ వచ్చిండ్రు. ఉమ్, ఉమ్. అంటే ఒక గేమ్ చేంజర్ లాగా, ఓకే. అంటే రేవు గతంలో చేసినటువంటి అభివృద్ధిని ఆ, ఒక ఏంటి అన్నట్టు ఒక గొప్ప స్థాయిలో తీసుకొచ్చి ఓకే. దానికి ఒక గేమ్ చేంజర్గా కేటీఆర్ గారు నిలబడ్డారు. ఉమ్, ఎందుకంటే ఆ, సుమారు 50-60 ఫ్లైఓవర్లు వేయడము, రాత్రి ఒకప్పుడు ఫ్లైఓవర్లు అంటే నెలలు సంవత్సరాలు పట్టేది. ఉమ్, అసలు స్టీల్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ ఏంటంటే ఒక యూనిక్ మెథడ్గా. ఇంకోటి చాలా మటుకు ఏంటి అని అంటే హైదరాబాద్ని నగరాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధి అంటారు కదా, అవును. ఆ రకంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ గారిది. ఉమ్, ఎందుకంటే మనకు అంతకుముందు చేసింది కంటికి కనిపించలే. ఉమ్, ఈయన గేమ్ చేంజర్గా ఎక్కడెక్కడ ఏం తీసుకురావాలి అంటే వీరు అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్న అభివృద్ధి ఎట్లా ఉందో చూసి ఇక్కడ మళ్ళీ ఆ రకంగా నగరాన్ని కూడా తీర్చిదిద్దే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. చాలా ఒక మంచి ఇమేజ్ బిల్డప్ అయింది. అందుకే జనం నమ్మారంటారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో. హైదరాబాద్లో నమ్మిన రాదే. ఇంకోటి మీకు ఇక్కడ టీ హబ్ కానీ, వి హబ్ కానీ, ఉమ్, మనకు ఇంకోటి వన్ విండో సిస్టమ్, ఏదైతే ఫ్యాక్టరీలు ఉమ్, ఆ, మనకు ఏదైనా రావాలి అని అన్నప్పుడు ఎన్నో నియమాలు ఉంటుండే, దాన్ని అన్నీ కుదించేసి సింగిల్ విండో సిస్టమ్ తీసి చాలామంది ఫ్యాక్టరీ వాళ్ళను పారిశ్రామికవేత్తలను ఆకర్షించారు. దాని ద్వారా కూడా హైదరాబాద్కు ఇమేజ్ బిల్డప్ అయింది.